నమస్కారాలు చెప్పుకుంటున్నానండి. కారణం ఏంటంటే 5-6 సంవత్సరాలుగా నా ఇంటర్వ్యూ కోసం తరచూ నన్ను అడిగేవారండి. నేను ఏది ఆలోచించకుండా మీకు ఇంటర్వ్యూ ఇవ్వలేక నేను అనేవాడిని. మీ అందరూ బాధపడేవారు. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు కలిసిన తర్వాత, పార్టీలో చేరిన తర్వాత మీడియా పాయింట్ దగ్గర మాట్లాడమంటే ఎన్నో సంవత్సరాలుగా మీకు నాకు ఉన్న బంధంతోటి మా ఊళ్ళో మాట్లాడతానండి, మా ఊళ్ళతో మాట్లాడతాను అని చెప్పేసి అక్కడ మాట్లాడకుండా వచ్చేసి రావడం జరిగిందండి. మిమ్మల్ని నిరుత్సాహపరచకూడదు. 5-6 సంవత్సరాల నుంచి నాతోటి ప్రయాణం చేశారు ప్రేమగా. కానీ మీకు అందుబాటులో లేకపోవటం, రెండోది ఆలోచన నేను డిసిషన్ తీసుకోకపోవటం వల్ల మిమ్మల్ని కలలేకపోయాను. ఈరోజు కలిశాను. ఆ కారణంగా కలరాకపోయినందుకు, మీకు ఇంటర్వ్యూ ఇవ్వనందుకు క్షమించమని కోరడం జరిగిందండి. అంటే ఇంటికి వెళ్ళిపోయాడు సార్ చంద్రబాబు నాయుడు గారు. మమ్మల్ని ఊచకోత పోసేసి హాస్పిటల్ని జైల్లో 14 రోజులు ఒకే బట్టతోటి స్నానం లేకుండా మమ్మల్ని మగ్గిలా చేశాడు సార్. దానికి కారణం తెలుసా మీకు? కుటుంబంతో ఆత్మహత్య చేసుకునేలాగా ఒక విధంగా ప్రోత్సహించాడు సార్. పోతే దరిద్రం పోతుంది చూసుకొస్తాయి. భగవంతుడు నాకు కళ్ళకు వచ్చి ఆ పతనం చూద్ది కానీ బిడ్డ, పతనం చూడకుండా వెళ్ళిపోతే ఎలాగా అని భగవంతుడు నాకు కనపడి ఆత్మహత్యగా చేసుకోకండి, ఆ పతనం చూద్ది కానీ నేను రోజు దేవుడి పట్టణానికి ఏం కోరుకోలేదు సార్. అన్ని పండుగలు ఆపేశాను సార్. మాకు చేసిన అవమానాలకి తగిన శాస్తి అని కోరుకునేవాడిని సార్. భగవంతుడు కనుగరించాడు సార్. వెంటనే ఏదో చూసి తిరుపతి గుడికి వెళ్ళానండి, చెల్లింగ వెంకటస్వామి గుడికి వెళ్ళాను, మా ఊళ్ళో అమ్మవారి గుడికి వెళ్ళాను, చెప్తున్నాను కాకతో గుడికి వెళ్ళి శివాలయంకి వెళ్ళి దండం పెట్టుకున్నాను సార్. అయ్యా విముక్తి అయిందని చెప్పేసి. ఒక 30 సంవత్సరాలలో ఈ ముఖ్యమంత్రి పీఠం కోసం ఎవరు చూడక్కర్లేదు సార్. మీరే ఉంటారు సార్. దేశ చరిత్రలో ఎవరు కూడా ఇన్ని రోజులు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు ఎవరు ఉండరు మీరు తప్ప అనే చరిత్ర సృష్టించుకుంటారు సార్. పేదల పెన్నిది 10 మందికి రావచ్చు, 10 రావచ్చు, అందరికి ఒకసారి అవ్వచ్చు సార్. ఏ స్కీము కూడా ఎన్నో నేను చేసిన స్కీములు ఎమ్మెల్యేగా మంత్రిగా చేశాను. అందరికి ఒకసారి అవ్వచ్చు సార్. ఆ తెల్లే అందరికి ఒకసారి పెట్టదు, కష్టం. పిల్లలందరూ ఒకలా ఉండరు. ఒక పిల్లడు ఐఏఎస్ అవుతాడు, ఒక పిల్లడు కూలీడు అవుతాడండి. అంత మాత్రాన్ని తప్పు విషయం కాదు. పరిస్థితిని బట్టి ఉంటుంటాయి సార్. ప్రతి స్కీము ప్రజలకి, పేదవాళ్ళ కోసం, పేదవాళ్ళ ఆకలి కోసం, పేదల పెన్నిదిగా ఉన్న ముఖ్యమంత్రి గారు 30 సంవత్సరాల పాటు భగవంతుడు దీవిస్తాడు, ప్రజలు దీవిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను, ఆశీర్వదిస్తాను. తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. ఉన్న 3 సీట్లు కూడా నేనే వాళ్ళకి వచ్చింది. అంటే ఉమ్మడి పొత్తులో భాగంగా ఎంత సాహసం చేసి వెళ్తే నేను పార్టీ కోసం నేను సాహసం చేసి చాలా ఆయన బాధపడ్డాడు. అంటే ఆయన తప్పు చేసినట్టు ఒప్పుకోరకండి బాగుంటుంది. మొత్తం చేసామని చెప్పండి ఇంకా బాగుంటుంది. మొత్తం చేసామని చెప్పడం బాబు ఇంకా బాగుంటుంది సార్. ఒకటి చెప్తున్నాను సార్, సినిమా వాళ్ళని ఎన్టీ రామారావు నమ్మారు సార్ ప్రజలు. ఎన్టీ రామారావు నమ్మారండి. దేవుడు అనుకున్నారు సార్, కృష్ణుడు అనుకున్నారు సార్, రాముడు అనుకున్నారు సార్. వారు నమ్మారు. ఎవరిని రాష్ట్రంలో నమ్మలేదండి, నమ్మరు. తమిళనాడులో ఎంజి రామచంద్ర గారు దేవుడు సార్. ఆయన దేవుడు అండి. ఆయన సినిమా నటులు ప్లస్ ముఖ్యమంత్రి అండి. అటువంటి నటులు, అటువంటి దానకరుణ్ణి ఎవరు మీరు చూసి ఉంటారో మీకు తెలియదండి. వారికి ఆ రోజుల్లో కిరాయి అండి, ఎన్టీ రామారావు గారికి, వారికి, శివాజీ గణేశన్ గారికి, ఎంజి రామచంద్ర గారికి, కర్ణాటక రాజ్కుమార్ గారికి 5కి కిరాయి 3 లక్షలు అండి. ఆ రోజుల్లో అందరూ ఇంటి పట్టిపోయారు డబ్బులు అండి. ఎంజి రామచంద్ర గారు 1,50,000 తీసుకెళ్ళి 1,50,000 పేదలకి రిక్షావాళ్ళకి 2 జతల బట్టలు ఇచ్చేవారు సార్. ఫుట్పాత్ మీద చాలా మంది ఉండేవారు, వేలాది మంది అండి. వాళ్ళందరికీ రగ్గు, 2 పంచులు, 2 చొక్కాలు, దుప్పటి ఇచ్చేవారు సార్. ఈ డబ్బుతోటి వారు రోజు అసెంబ్లీకి వెళ్ళేవారు సార్. రోజుకు వీధంటే వెళ్ళేవారు సార్. వెనకాల ఇంత తట్టతోటి నిమ్మకాయలు ఉండేవి సార్.
అయ్యా ఒక 5 నిమిషాలు వెళ్ళిపోయి జర్నీ గంట 2 గంటలు పట్టిందండి వారికి. పేదవాళ్ళందరూ రోడ్డు మీద వచ్చేసి పిల్లల్ని చూపించేవారంటే వారు 2 నిమ్మకాయలు దిష్టి తీసేసి అయ్యా పేరు పెట్టమంటే పేరు పెట్టేవారు. అటువంటి సార్ ఆయన చనిపోయే ముందండి రాజీవ్ గాంధీ గారు పెద్ద T20 ఎయిర్బస్ ఉంది కదా సార్ పెద్దది, దాని ఐసీయూ కింద తీసేసి బోయింగ్ T20 అండి అయ్యా అమెరికాది డాక్టర్ని పోబెట్టి అయ్యా వారిని అమెరికా పంపించారు సార్. ఇక్కడ ఈయన చనిపోవడం తెలుసండి, మద్రాసు బూడిదైపోద్దని చెప్పేసి వారు ఆ విమానానికి సార్ వేలాది టన్నుల పూలు ఏరేసి మద్రాసు సిటీలో 2 hours తిప్పారు సార్. కడసారి చూసుకోండి మీ నాన్నకరుణ్ణి మీ నాయకుడిని అని చెప్పి మద్రాసు తిప్పారు సార్. అటువంటి అరుదైన గౌరవం బహుశా ఎవరికి ఉంటుందని అనుకోవట్లేదు సార్. ఒక్కరు కూడా ఇళ్లలో లేరట సార్ ఆ రోజుల్లో ఇంట్లో. అయ్యా అలాగే రీసెంట్ గా వైసీపీ చేరడానికి ముందు జనసేన నేతలు ఇంటికి వచ్చి మరి చేరండి అని చెప్పుకోరు, అప్పుడు కూడా మిమ్మల్ని అవమానించినట్టు రకంగా జనసేన మామూలు అవమానం కాదు సార్. రాయబారం చేశారు సార్, వస్తా అన్నారు సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ చెప్తాను, ఆహ్వానిస్తాను చెప్పారు. మళ్ళా వచ్చేసేసి జనవరి 20 తగ్గులు వస్తున్నారండి, లేదు అయోధ్య వస్తున్నారండి అని చెప్పడం జరిగింది సార్. 23 వచ్చేసారండి, 24, 25 నేను వెంటనే బొత్స శ్రీని గారు ఫోన్ చేసి సార్ మీకు నాకు ఉన్న స్నేహం చెడిపోకూడదు. 93లో సార్ 6,000 మందికి వంట వండించాడు సార్ బొత్స శ్రీని గారు. నిన్న మొన్న స్నేహితుడు కాదు సార్ నాకు, మా సైకిల్ ర్యాలీకి 6,000 మందికి భోజనం వండించాడు సార్. అప్పటి నుంచి మా ఇద్దరికి బంధం చేత వస్తే నమస్కారం సార్ శ్రీని గారు, రాబోతే 2 నమస్కారాలు, వాళ్ళ పర్మిషన్ కావాలా వాళ్ళకి, బస్సు వచ్చి ఉండవు చెప్పడం జరిగింది సార్. అదిగో ఇదిగో అదిగో ఇదిగో అని చెప్పేసి నేను అన్నాను సార్. తర్వాత వాసు గారు ఆయన వచ్చారండి, కలుస్తాను ఎందుకంటే 70-80 సీట్లు పొడి చేయండి, ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి, నేను శరీరం దాచుకోకుండా పని చేస్తాను చెప్పాను. 20 సీట్ల కోసం నన్ను ఎందుకు ఆహ్వానిస్తారు? ఎందుకండి దేనికోసం సేవ చేయాలా? మీకు ముఖ్యమంత్రి ఎట్లా చెప్పండి. ఫస్ట్ మీకు ముఖ్యమంత్రి మీకు 2, 3 చంద్రబాబు నాయుడు గారు పంచుకుందాం, 70-80 సీట్లు మీకు తీసుకోండి అని ఆఫర్ చేసి ఉంటే అప్పుడు చెప్పండి సార్, చేస్తాను. ఇంకోటి కూడా చెప్పాను సార్ వాసు గారికి, అయ్యా వాసు గారు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత వారికి పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగిందండి. మీ వల్ల పెరిగింది గ్రాఫ్. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా? కళ్యాణ్ గారు జరిగిపోయింది, ఇద్దరు ఆఫర్ పోటీ చేసుకుందాం, ముందు మీరు 2 తీసుకోండి, తర్వాత నాకు 3 ఇవ్వండి అని అడిగి ఉండాలా వాసు గారు? అటువంటి మాట కూడా పొందడానికి మీకు అర్హత లేకుండా పోయిందే. కానీ మీరన్నా అడగాలి కదా. లేనప్పుడు నేను ఏం చేస్తాను సార్? 20 మంది కోసం ఏం చేస్తాను సార్ సర్వీస్ నేను? అలాగే బీజేపీ వారు అడిగారు సార్, మిథున్ రెడ్డి గారు వస్తున్నారనుకోండి బీజేపీ నుంచి ఫోన్ మీద ఫోన్. నేను అన్నానండి, నాకు మా అబ్బాయికి మంచి పదవులు ఏమొద్దు, మా కుటుంబం కోసం కాదు, మీరు 175 సీట్లు పోటీ చేస్తాను చెప్పండి, నేను పనిచేస్తాను. 175 సీట్లకి మంచి హైప్ రావాలంటే చెప్పండి, నేను చెప్తాను. 3. 1 స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకుంటామని చెప్పండి. 2 ప్రత్యేక హోదా ఇవ్వండి. 3 పోలవరం ప్రాజెక్ట్ మేము కేంద్రం టేకప్ చేస్తాం అని చెప్పండి. అది కూడా ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మన ఆంధ్ర వచ్చి బహిరంగ సభ చెప్పండి, మీకు సర్వీస్ చేస్తాను. 5 సీట్ల కోసం 6 సీట్ల కోసం మీరు త్యాగం చేయకండి, నన్ను లాక్కండి రోడ్డు మీద, అన్నీ పోటీ చేయండి, నేను చర్య దర్శకుని చేస్తాను. 4వ స్టేషన్ కూడా ఇద్దాం అనుకున్నాను సార్, వద్దులే అని చెప్పి మానేశాను సార్. వద్దులని కాదు, వాళ్ళ ఆశీస్సులతో వారి ప్రేమతో నిన్న రోజున గౌరవ ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను పార్టీలో చేరడం జరిగిందండి. ఇది 14 తారీఖు జాయిన్ అవ్వాలి. ఏదో కొద్దిమంది తోటి వెళ్దాం అనుకుంటే విపరీతమైన స్పందన వచ్చి సుమారు 3-4 వేల వెహికల్స్ కార్లతో ప్రయాణం చేయాలని ఎక్కడికక్కడ ఉత్సాహం ఉండటం వల్ల నేను భయపడ్డానండి. ఒక పక్క పిల్లలు పరీక్షలు అవుతున్నాయి. ఈ పరీక్షల్లో వాళ్ళు పరీక్ష కేంద్రానికి వెళ్ళటానికి ఈ మా ర్యాలీ చాలా ఇబ్బంది కలిగజేస్తుందనే ఉద్దేశంతో అదొక కారణం అండి. అలాగే రెండోది, ముఖ్యమంత్రి గారి దగ్గర అంత ప్లేసు లేదు, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతమందిని ముఖ్యమంత్రి గారు చూడడం కష్టం అని చెప్పేసి అదొక మెసేజ్ రావటం అండి. ఎంతమంది రావాలి, ఇంతమందిని చూడాలి, ఇంతమందిని వచ్చినప్పుడు చూడాలంటే అందరినీ చెక్ చేయాలి, సాధ్యపడదండి. వారు వెళ్ళిన కూడా చెక్ చేయాలి, అసాధ్యం ఇది చెప్పడం వల్ల పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారి యొక్క మాటలు దృష్టిలో పెట్టుకొని ఇంకా 14 తేదీన వాయిదా వేసుకొని నిన్నటి రోజున వారి సమస్యలో చేరడం జరిగిందండి. ఆపట్ పోస్టింగ్లు ఎప్పటికి కూడా చెప్పుకుంటాను. నా నా రక్తం ఎర్రగా ఉన్నంత కాలం నా భిక్ష, మా రాజకీయ భిక్ష పెట్టింది మా ప్రధానికి చెప్పుకుంటాను. ఎవరి భిక్ష కాదు, వారి భిక్షతోటి ఉద్యమాలు చేశాం. ఎప్పుడు ఏ ఉద్యమం చేసినా కూడా బీసీలు దళితులే ముందు ఉంటారండి. సైకిల్ ర్యాలీ చేశారండి. 6,000 మంది సైకిల్ ర్యాలీలో 4,000 మంది బీసీలు దళితులండి, గిరిజనులు, ఇతర కులాలు. 2,000 మందే కాపులు. కాపులు ఉద్యమం ఏంటి, ఈ 4,000 మంది ఇతర కులాలు ఏంటి అని ఆశ్చర్యపోయారు. నాకు ఇప్పుడు ప్రోత్సాహం వీళ్ళే. ట్రైనింగ్ ఇవ్వడం కోసం నేను అనుకున్నాను. ఏ ఆశ లేకుండా మీ పార్టీలోకి వస్తున్నాను, మీ పార్టీ బలపెట్టిన ప్రయత్నం చేస్తాను. ఇంకోటి కూడా చెప్పాను సార్, 2018లో కవర్ చేశాను సార్. మీ ఆఫీస్ మాకు అప్పచెప్పండి, మీరు హైదరాబాద్లోని విజయవాడ ఉండటం కాదు, ఎన్టీ రామారావు గారు లాగా రథం చెక్కండి, గ్రామాల్లో టూర్ అంతా నేను ప్లాన్ చేస్తాను. 10 మంది మేము ఉంటాం, ఒక జిల్లాకి ఇదో చెప్పిన తెచ్చుకుంటాం, జిల్లాలో ఎవరెవరితో మాట్లాడాలో చూసుకుంటాను. అవసరమైతే వెళ్ళి వారిని అడుగుతాను, మీరు రూట్ తయారు చేస్తాను, హైదరాబాద్లో ఉంటే కుదరదు, విజయవాడలో కుదరదు, తిరగండి అని చెప్పాను సార్. పార్టీ ఆఫీస్ ఆఫ్ చెప్పండి, అది కూడా చెప్పాను సార్. మీ కాఫీ కదా, మీ మంచిని కూడా కొద్దు, మీ ఎవరు తాగం, మా ఖచ్చితంగా ఉంటాం, వారానికి 5 రోజులు సర్వీస్ చేస్తాం. 2018లో పెట్టాను సార్, చలనం లేదు సార్. మళ్ళీ మొన్న చూశాను సార్, నేను పార్టీలో చేరిపోయాను సార్. అప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నాను సార్, పార్టీలో చేరాను సార్. పార్టీ ఆదేశాలు శిరసావహిస్తాను అలా చెప్పాను. పార్టీ ఆదేశిస్తే ఏమైనా చేస్తాను. పార్టీ ఆదేశిస్తూ ఏదో చేస్తా చెప్పాను. అన్ని అందులోకి వస్తాయి సార్ అర్థాలు. మీరు రకరకాల ప్రశ్న వేయకండి. పార్టీ ఆదేశిస్తే ఏదైనా మనలో ఎన్నికలు వచ్చేయండి. ఎల్లప్పుడు మనం ఓసీ అయిందండి, బీసీ వర్గాల్లో దత్తులు గారు గెలిపించానండి, 10,000 మెజార్టీతో గెలిపించాను. అలాగే రెండోసారి మళ్ళీ ఓసీ అయిందండి, దళితుల్ని ఓసీలో మండపెట్టి చేశాను. ఇంకొకసారి సర్పంచ్ పదవి ఓసీ వస్తే బీసీ వర్గాలు గెలిపించానండి. సెంట్రల్ బ్యాంక్ వచ్చేటప్పటికి బొడ్డు భాస్కరరావుకి మెట్లకి పోటీ వస్తే భాస్కరరావు చేశాను. నేను నా వర్గాన్ని, నా మనుషులు కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తానండి. అక్కడ కులం కాదని, అక్కడ నా వర్గం ముఖ్యం. రకరకాల పోస్టింగ్ పెడతా ఉన్నారు, తెలియకి పెడతా ఉన్నారు. వీటికి అందరూ నడుస్తారు సార్, అందరూ నడుస్తారు సార్. ముఖ్యమంత్రి గారు ఏం ఆదేశిస్తే ఆ రకంగా నేను వాళ్ళకి సేవలు అందించడానికి సిద్ధమని చెప్పి చెప్తున్నాను. వాళ్ళు రావాలి, వచ్చి అడిగితే నేను సర్వీస్ చేస్తాను. ఆయన సినిమాలు చెప్పాను, మీరు సినిమాలు హీరో, రాజకీయాలు నేను హీరో. నేను వాళ్ళ పిచ్చం కోసం వెళ్ళను సార్. రాజశేఖర గారి కుటుంబం చరిత్ర గారి కుటుంబం, చంద్రబాబు నాయుడు సీనియర్ రాజకీయవేత్త,
వారి దగ్గరికి వెళ్ళారు బాలయ్య గారు ఆహ్వానం మేరకండి మీ దగ్గరికి వచ్చాను అంతే తప్ప వారి దగ్గరికి నేను వెళ్ళాను. వారు వచ్చి అడిగితే నేను చేస్తాను, వెళ్తాను. మిమ్మల్ని కానీ హరిరామ జోగాన్ని కానీ ఎవరో కూడా నన్ను ప్రశ్నించకూడదు అనేది మా పవన్ కళ్యాణ్ సభలోనే చెప్పారు. నేరుగా అంటే ఒక పెద్దలను అవమానించినట్టు కాదు, ఒక సమాజ వర్గానికి చెందిన పెద్దలను అవమానించినట్టే కాదు, అంతమంది సాక్షిగా నన్ను ఎవరు ప్రశ్నించకూడదు, నేను చెప్పినట్టే వినాలి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు 6 నెలలకి సంవత్సరానికి వస్తారు సార్, వారికి ఆ ఓటు వేస్తారు. ఏంటి సార్ గతంలో కృష్ణరాజు చేశాను సార్, నేను 6 నెలల కోసం వచ్చి కూడా సార్ వచ్చి దిగటం వస్తాయనండి, మరుసటి మధ్యాహ్నం ప్రయత్నం చేసుకోవాలి, వెళ్ళిపోతాను. నిత్యం ప్రజలతో ఉన్న వాళ్ళకే రాజకీయాలు దిక్కులేదే, 6 నెలల సంవత్సరం వచ్చేసి రాజకీయం చేయటం తమాషా సార్, ప్రజలను ఎర్రోళ్ళ సార్. అయ్యా కోరుకుంటున్నాను, తప్పుడు పోస్టింగ్ పెట్టకండి, మాకు మనోభావాలు ఉంటాయి. నేను మీకు చెప్పిన ప్రకారం నేను రాజకీయం చేయాలా, ఎందుకు చేయాలా, చేయమని అడగడం మీకేం హక్కు ఉంది అడుగుతూ ఉన్నాను. దయించి ఆపండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశాడు, ఆయన వెళ్ళాను, రాయబారం చేస్తే వెళ్ళానండి. అలాగే ముఖ్యమంత్రి గారు రాయబారం పంపించారు, పిలిపించారు, గౌరవం వెళ్ళానండి. వీరికి వచ్చిన గౌరవం ఇతరులకు ఇవ్వమంటే నేమనండి, ఎందుకు ఇవ్వాలా, ఇవ్వను. దయించి ఇటువంటి ప్రోత్సహించొద్దని ఆ పెద్దలకు నేను మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. అప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నాను సార్, పార్టీలో చేయలేదు సార్, పార్టీ ఆదేశాలు శిరసావహిస్తాను. ఇప్పుడు చెప్పాను, పార్టీ ఆదేశిస్తే ఏమైనా చేస్తాను. పార్టీ ఆదేశిస్తూ ఏదో చేస్తా చెప్పాను, అన్ని అందరూ వస్తాయి సార్ అర్థాలు. రకరకాల ప్రశ్న ఎక్కండి. పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేయలేదు సిద్ధం అండి, మామూలు అవమానం కాదు సార్. రాయబారం చేశారు సార్, వస్తున్నారు సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ చెప్తాను, ఆహ్వానిస్తాను చెప్పాను. మళ్ళా వచ్చేసి జనవరి 20 తారీఖులకు వస్తున్నారండి, లేదు అయ్యో చెల్లిస్తున్నాం వస్తున్నారండి చెప్పడం జరిగింది సార్. 23 వచ్చేసారండి, 24, 25 ఏమంటే ఆయన వచ్చేసి ఫోన్ చేసి, సార్ మీకు నాకు ఉన్న స్నేహం చెడిపోకూడదు. 93లో సార్ 6,000 మందికి వంట ఇచ్చారు సార్ వచ్చేసి గారు. నిన్న మొన్న స్నేహితులు కాదు సార్, నాకు ఆ సైకిల్ ర్యాలీకి 6,000 మందికి భోజనం ఇచ్చాడు సార్. అప్పటికి మా తగ్గిపోను చేత వచ్చే నమస్కారం సార్ సీన్ గారు, రాబోతే నమస్కారాలు, వాళ్ళ పర్మిషన్ కావాలి వాళ్ళకి, వచ్చి ఉండవు చెప్పడం జరిగింది సార్. అదిగో ఇదిగో చెప్పేసి నేను అన్నాను సార్. తర్వాత వాసు గారు ఆయన వచ్చారండి, కలుస్తాను. ఎందుకండి 70-80 సీట్లు పొడి చేయండి, ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి, నేను శరీరం దాచుకోకుండా పని చేస్తాను. 20 సీట్ల కోసం అన్నింటికి ఆహ్వానిస్తారు, ఎందుకంటే దేనికోసం సేవ చేయాలా? మీకు ముఖ్యమంత్రి ఎత్తా చెప్పండి. ఫస్ట్ మీకు ముఖ్యమంత్రి మీకు 2, 3 చంద్రబాబు నాయుడు గారు పంచుకుందాం, 70-80 సీట్లు తీసుకోండి అని ఆఫర్ చేసి ఉంటే అప్పుడు చెప్పండి సార్, చేస్తారు. ఇంకోటి కూడా చెప్పాను సార్ వాసు గారికి, అయ్యా వాసు గారు, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత, బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగిందండి. మీ వల్ల పెరిగింది గ్రాఫ్. చంద్రబాబు నాయుడు ఏం చేయాలా? కళ్యాణ్ గారు జరిగిపోయింది, ఇద్దరు ఆఫర్ పొడి చేసుకుందాం, ముందు 2 తీసుకోండి, నాకు 3 ఇవ్వండి అని అడిగి ఉండాలా వాసు గారు? అటువంటి మాట కూడా పొందడానికి మీకు అర్హత లేకుండా పోయింది. కానీ మీరని అడగా కదా, నేను ఏం చేస్తాను, 20 మంది కోసం ఏం చేస్తాను సార్ సర్వీస్. అలాగే బీజేపీ వాళ్ళకి వెళ్తారు, మిథునుడిగా వస్తారు అనుకుంది, బీజేపీ నుంచి ఫోన్ నేను అన్నానండి, నాకు మా అబ్బాయికి మంచి పదవులు ఇవ్వద్దు, మా కుటుంబం కోసం కాదు,
మీరు 175 సీట్లు పోటీ చేస్తే చెప్పండి, నేను పనిచేస్తాను. 175 సీట్లకి మంచి హైప్ రావాలంటే చెప్పండి, నేను చెప్తాను. మూడే మూడు. ఒకటి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం ఆధీనం ఉంచుకుంటాం చెప్పండి. 2 ప్రత్యేక హోదా ఇవ్వండి. 3 పోలవరం ప్రాజెక్ట్ మీ కేంద్రం టేకప్ చేస్తాం అని చెప్పండి. అది కూడా ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మన ఆంధ్ర వచ్చి బహిరంగ సభ చెప్పండి, మీకు సర్వీస్ చేస్తాను. 5 సీట్ కోసం 6 సీట్ కోసం మీరు త్యాగం చేయకండి, నన్ను లాక్కండి రోడ్డు మీద. వారికి ఎటువంటి ఇబ్బంది కలగ చేయకూడదు. ఆల్రెడీ క్యాండిడేట్ని వారు లిస్ట్ తయారు చేసుకున్నారు. నేను అందులో వారిని డిస్టర్బ్ చేయకూడదు పెట్టుకున్నానండి. వారు ఆదేశిస్తే ఏమైనా చేస్తాను. డిస్కస్ రాలేదండి. అయ్యా, వారు 5 సంవత్సరాలు ఎక్కడున్నారో ముందు చెప్పమని చెప్పండి. నన్ను ప్రశ్నించే ముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలో 5 ఇయర్స్ ఎక్కడున్నారు, ఏ మడుగులో దాక్కున్నారు? ఓకే. 2, నేను చేత కాదు, నేను ముసలోని అయిపోయాను, అది కూడా అయిపోయాను. వారు ఎందుకు చేయకూడదండి? చేసే హక్కు లేదా? ఎవరు వద్దాం లేదే. వారు రోడ్డు మీద రావచ్చే. వారు రాకుండగా నన్ను ఎందుకు చేయలేదు నువ్వు ఆయన చెప్పడానికి? ఆయన ఎవరు? ఆయన సంబంధం ఏంటి? ఎప్పుడైనా ఈ ఉద్యమం గురించి ఎప్పుడైనా ఒక సానుభూతి ఉత్తరం రాశారా? సానుభూతిగా ఎప్పుడైనా వచ్చారా? కుటుంబాన్ని, మా కార్యకర్తల్ని, జాతిని అంతా అవమానించినప్పుడు, లాఠీలతో కొట్టినప్పుడు, బూటకాలతో అణిచేసినప్పుడు ఎప్పుడైనా మీరు బయటకు వచ్చారా? ఆ మడుగులో దాక్కుని వేళ మాట్లాడటం రాజకీయాల హీరో అని, అంత పెద్ద హీరో కాబట్టి చిన్న హీరో అని, వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఎందుకు వెళ్తున్నాడు, మా నాయకుడి దగ్గర ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కుటుంబంకి ఒక చరిత్ర ఉంది. వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అండి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు. వారు పెద్దలు పంపించారండి. మిథున్ రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే గీత గారిని, మాజీ మంత్రి ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ కన్నబాబు గారిని పెద్దలు పంపించి నన్ను పార్టీలోకి ఆహ్వానించారండి. నేను సంతోషంగా అంగీకరించాను. వస్తాను, వెళ్ళానండి. మా దగ్గర వెళ్తున్నారు కదా, మా దగ్గర ఎందుకు రాలంటున్నారు. ఇది ఏంటి పొడుగు ఏంటండి ఇందుని? ఆయన సినిమా ఫీల్డ్ గొప్పవాడితే అవ్వచ్చు, రాజకీయాల్లో నేను గొప్పవాడిని. గతంలో చంద్రబాబు నాయుడు గారండి లోక్సభ, అయ్యా నేను సలహాలు ఇవ్వలేదు సార్, ముఖ్యమంత్రిగా అన్ని సలహా ఇస్తాను సార్, నా తోచిన సలహా ఇస్తాను సార్, ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఏమైనా ఇస్తాను సార్, చెప్తాను సార్. చెప్పి మంచి పరిపాలన అందించడం కోసం, అయ్యా రామరాజ్యం స్థాపించడం కోసం 30 సంవత్సరాలు వాళ్ళ సీట్లో ఉండేలాగా, 30 సంవత్సరాల పాటు ఈ ముఖ్యమంత్రి సీట్ కోసం ఎవరు చూడకుండా ఉండేలాగా సలహాలు ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాను సార్. ఆలోచన ఉన్నాయి సార్, ఇస్తాను సార్. నేను ఏమీ కోరిక లేకుండా వెళ్ళని చెప్పాను సార్ తమకి. నేను ఏమీ కోరిక